ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసి అమ్మేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ రేట్లు చూస్తే స్టార్ 2 ట్రాన్స్ఫార్మర్లు 75,000కు వస్తా అంటే స్టార్ 5 ట్రాన్స్ఫార్మర్లు 1,40,000 రూపాయలు పెట్టి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కొనే పరిస్థితికి వచ్చింది. ఇది 2025 జనవరి నుంచి మొదలైనటువంటి ప్రక్రియ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇంకా ముందు కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీని మీద ఏపీఈఆర్సీ దృష్టి సారించి ఈ EL5 లేకపోతే స్టార్ 5 రేటింగ్ యొక్క అవసరం ఏంటి, దానిలో రేటు ఇంత ఎక్కువ రేటు పెట్టడం వల్ల దాని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఒకసారి చేయించాల్సిందిగా కోరుతున్నాను. వ్యవసాయ రంగానికి 5 స్టార్ ట్రాన్స్ఫార్మర్లు ఏ రాష్ట్రంలో అయినా ఉందా? దేశంలో ఏ డిస్కామ్లో అయినా కానీ 5 స్టార్ ట్రాన్స్ఫార్మర్లు వ్యవసాయానికి వాడతారా? ఇది కేవలం ఒక మనకు నచ్చినటువంటి సప్లయర్కి టెండర్ ఇవ్వడం కోసం తప్ప ఇంకా ఏ కారణం కాదనేది సాక్ష్యాలతో సహా మేము తెలియజేయడం జరిగింది. తర్వాత మిస్టర్ చైర్మన్ సార్, మనకు నచ్చిన సప్లయర్ అయితే అసలు ఏమాత్రం ఇన్స్పెక్షన్ కూడా చేయకుండా వాళ్ళు సప్లై చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్లని ఈ రోజున డిస్కామ్లో ఆమోదించే పరిస్థితికి వచ్చినాయి. దానికి ప్రూఫ్తో సహా చెప్పండి. నాకేం అబ్జెక్షన్ లేదు, మీరు చూసుకోండి. మీరు ఇచ్చి ఉండరా, వెళ్ళిపోతారా? మేము కొంతమంది ఉంటాం, అందరు వెళ్ళిపోతారు. సార్ ఇష్టం. ఏమైనా పని ఉందా అండి? వేరే తప్పదు, వెళ్ళాలి. థ్యాంక్ యూ చైర్మన్ సార్. ఓకే, మీరు కూర్చోండి మరి. కాశీనాథ్ గారు. పర్లేదు. మిస్టర్ చైర్మన్ సార్, ఒక్క రోజులో 1000 ట్రాన్స్ఫార్మర్లు ఇన్స్పెక్షన్ చేసామని చెప్పి అఫీషియల్గా కాగితాలు రాసుకుని 1000 ట్రాన్స్ఫార్మర్లు ఒక్క రోజులో పూర్తి చేయడం జరిగింది. దీన్ని కూడా మీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. షిరిడి సాయి ట్రాన్స్ఫార్మర్లు అయితే ఇన్స్పెక్షన్లు లేవు, ఒక్క రోజులోనే బిల్లులు. పొద్దున్నే ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి పైనుంచి ఆదేశాలు వస్తాయి, సాయంత్రానికల్లా ఇన్స్పెక్షన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఓకే, స్టోర్లోకి తీసుకున్నాం, బిల్లు పే చేసేయచ్చు అని చెప్పి స్టోర్ నుంచి కూడా ఆర్డర్స్ వెళ్తాయి. అలాగే ఇదే విషయంలో మేము పాయింట్అవుట్ చేసాం, టెండర్లో EL5 రేటింగ్ ఉండాలని అంటారు, అందరూ ఫైనాన్షియల్ బిడ్లు వేస్తారు. పర్చేజ్ ఆర్డర్ దగ్గరికి వచ్చేసరికి ఒక పేజీలో EL5 అని ఉంటుంది, రెండో పేజీలో EL3 అని ఉంటుంది. సప్లై చేసే టైంకి వచ్చేసరికి EL3, ఇన్స్పెక్షన్ టైంకి వచ్చేసరికి EL3, చివరికి మీ స్టోర్కి వచ్చే ట్రాన్స్ఫార్మర్లు EL3. అంటే EL5కి మీరు టెండర్ పిలుస్తారు, దానికి రేట్లు ఏమో ఇన్ఫ్లేట్ చేసి 76,000 ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని మీరు దాన్ని 139,899 రూపాయలు అని చెప్పి ఒక బాటా రేటు ఇస్తారు. చివరికి వాళ్ళు సప్లై చేసేది EL3. ఇది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ఒక్కరోజు ఇన్స్పెక్షన్ అనే స్కాండల్ మీద కూడా మీరు విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మిస్టర్ చైర్మన్ సార్, 2022 నుంచి మొదలైనటువంటి ఈ దోపిడీ 2022 జూన్ నుంచి మొదలైనటువంటి ఈ దోపిడీ ఈ రోజున అప్రతిహతంగా కొనసాగుతూ ఉంది. ప్రభుత్వాలు మారినా కానీ ఈ దోపిడీ మాత్రం ఏమాత్రం మారటం లేదు సరికదా, ఇంకా ఇంతకింతకి పెరిగిపోతుంది. కాబట్టి ఈఆర్సీ ఈ రోజుకైనా ఈనాటికైనా కానీ ఇన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి ఈ రోజుకైనా యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫుట్ డౌన్. మీకు
చట్ట ప్రకారం 1998 చట్టం 2003 చట్టం ఇచ్చినటువంటి అధికారాలను ఉపయోగించి దీనికి ఒక అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేవలం ఈఆర్సీదే. ఎందువల్లంటే ఈ రోజున కోర్స్ ఈఆర్సీ ఫుల్ మెంబర్షిప్ లేదు, మీరు ఒక్కరే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈఆర్సీ చైర్మన్ ఎప్పుడు రిటైర్ అవుతారో గవర్నమెంట్కి తెలుసు. ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ యాక్ట్ 1998లో సెక్షన్ 4లో మనమే రాసుకున్నాం. ఈఆర్సీ చైర్మన్ రిటైర్ అవడానికి ముందు 3 నెలల ముందు నుంచే ప్రక్రియ మొదలు పెట్టాలి, కొత్త చైర్మన్ని ఎంపిక చేసుకోవాలి. సో దట్ ఇన్కంబెంట్ చైర్మన్ రిటైర్ అయ్యే నాటికి కొత్త చైర్మన్ రెడీగా పెట్టుకోవాలి అని చెప్పి మనమే రాసుకున్నాం. ఆ చట్టానికి మనమే తూట్లు పొడిచి ఎప్పుడు ఈఆర్సీ చైర్మన్ నాగార్జున రెడ్డి గారు రిటైర్ అయ్యి ఎన్ని రోజులైంది, ఇవాళ వరకు